పాడిన తర్వాత దీని కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న మా అమ్మాయి ఎస్తేర్ ఆ కల్లూరు నుండి వచ్చింది. రాజన్న గారి శ్రీమతి. ఓ చరణం, ఓ పల్లవి. మరి సమయం పరిగెడుతుంది కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయం ఇచ్చిన దైవజనులు నాన్నగారికి, పెద్దలు స్పజ్జన్ బాబు నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. అట్లాగే అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. కూడా వచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అట్లాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ వందనాలు. అలాగే దేవుడు నాకు ఇచ్చిన దైవజనులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మంచిది, ఒక పల్లవి ఒక చరణం పాడి ప్రభు నామమును స్తుతిద్దాం. మహామహిమతో నిండిన ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. అందరం చప్పట్లు కొడదామా? ప్రభు నామమును కలిసి స్తుతిద్దామా? మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. థాంక్ యూ జీసస్. పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. అందరం పాడదామా? ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహా
స్తోత్రం. హల్లెలూయా. చక్కగా పాట పాడి వినిపించినటువంటి మా అమ్మాయి ఎస్తేర్కు దీవెనలు అందిస్తున్నాను. మరి వాళ్ళ ఆయన గారు సంతోష్ గారు మెదకుండా కూర్చుని ఉన్నాడు. కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ లంక రాజు మాస్టర్ వచ్చి కానుకల కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. 49వ వార్షికోత్సవ పెంతెకోస్తు క్రైస్తవ ఉజ్జీవ సభలను ప్రేమించి గత 2 రోజులుగా ఎంతో అద్భుతంగా ఆశీర్వదకరంగా మీరు జరిగిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు అయా. ఈ సభల ఖర్చుల నిమిత్తము అయా గుప్పెట్లు విప్పి హృదయపూర్వకముగా సమర్పించిన ఈ కానుకలను దీవించండి. ఇచ్చిన వారిని ప్రభా మీరు అత్యధికమైన దీవెనలతో నింపండి. ఈ కానుకలు నీ సభల కొరకు ఖర్చు పెట్టడానికి సహాయం చేయండి నాయనా. ఇదిగో ప్రభా, మరి ఇప్పుడు నీ దాసును మరుగజేసి అయ్యా మరి దైవజనులు భగవంత సాయి గారి నోట మంచి మాటలు మేము వినడానికి సహాయం చేయండి అయ్యా. ఇప్పటి వరకు నీ దాసులు ప్రభా అయ్యా చక్కటి వర్తమానాన్ని మాకు అందించారు తండ్రి, నీకు వందనాలు. మేము శిశువులుగానైనా జీవించడానికి సహాయము చేయమని అయ్యా. ఈ సభలను ప్రభా ప్రతి సంవత్సరము కూడా ఎంతో నైనా మరి ఉజ్జీవముగా మరి ఆశ్వాదకరంగా జయకరంగా అద్భుతంగా ఆహ్లాదకరంగా మీరు జరిగిస్తున్న విధానమును బట్టి నేను స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి బ్రతమాలు మిక్కిలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసినటువంటి రాజుగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి సభల కొరకు సంఘమంతా ప్రార్థన చేస్తూనే ఉంది. మాతో ఉన్నటువంటి దైవ సేవకులు, సంఘాల్లోని బిడ్డలు ప్రార్థనలు చేయడాన్ని బట్టి వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ దేవుడు అనుకూల